జై స్వరాజ్ టీవీ వారికి కాకతీయ యూనివర్సిటీ నుంచి ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ కాలేజీలో ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నాము. అన్ని విధాలుగా అన్ని రకాలుగా విద్యార్థులకి అన్ని విద్యను అందిస్తున్నాము. ఒక విద్యలోనే కాకుండా అన్ని పరిస్థితుల్లోని యూనివర్సిటీకి కావాల్సిన అన్ని అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లోనూ అన్నిట్లోనూ మేము ముందుంటున్నాము. గత ఏడాది కేసీఆర్ గారు కూడా చెప్పారు మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని. అతను చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమీ చేయట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలకి ఇంత సేవలను అందించిన మమ్మల్ని తిరిగి మళ్ళీ ఇంట్లోకి పంపించే ప్రక్రియని స్టార్ట్ చేశారు. ఇంతగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కాలేజీకి సేవలు అందించినవి మిగతా అన్నీ కూడా వృధాగా చేస్తున్నారు. మేము మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబాలు ఎంతో ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు మాకు ఈ యూనివర్సిటీలో ఇంత సేవను అందించి ఇప్పుడు మమ్మల్ని ఇంటికి పంపిస్తే మా పరిస్థితి ఎక్కడిది? ఇన్ని రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని ఏమీ చేయకుండా పంపించేస్తే ఇంతగా కాంగ్రెస్ కావాలని మరీ కోరి తెచ్చుకున్నందుకు మాకు ఈ పరిస్థితిని కల్పించకండి అని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఇక్కడ మళ్ళీ యూనివర్సిటీలో వివిధ రకాల రెగ్యులరైజేషన్ అని, రోస్టర్ అని, సెల్ఫ్ ఫైనాన్స్ అని ఇలాంటి ఎలాంటివి తీసుకురాకుండా ఏకకాలంలో మా అందరినీ రెగ్యులరైజ్ చేసి మా అందరి సంతోషాలని మీరు కోరుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. మొదటి నుంచి జై స్వరాజ్య టీవీ వాళ్ళు మాకు ఇస్తున్న సపోర్ట్ కి కృతజ్ఞతలు. కాకతీయ యూనివర్సిటీ తరఫున జై స్వరాజ్య టీవీ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మేమందరం పార్ట్ టైం అధ్యాపకులమండి. మేము గత 5 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. జీవో నంబర్ 21ని రద్దు చేయాలని, మా పార్ట్ టైం ఉద్యోగులకు భద్రత కల్పించాలని, అలానే మా యూనివర్సిటీ సర్వీసెస్ని పరిగణలోకి తీసుకోవాలి, రెగ్యులరైజ్ చేయాలని మేము గత 5 రోజుల నుంచి మేము నిరవధికంగా సమ్మె చేస్తున్నాము. ఈ నెల 17న మేము చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో కూడా 900 పార్ట్ టైం లెక్చరర్లు అందరూ కూడా కలిసి అక్కడ జీవో నంబర్ 21ని రద్దు చేయాలి, మా సర్వీసెస్ని రెగ్యులర్ చేయాలి అని చెప్పి కూడా మేము వెళ్ళాము. కానీ పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మేము అలాంటి సమ్మె చేయకూడదని చెప్పి జిల్లా శాఖలలో కూడా మహిళా అధ్యాపకుల్ని అధ్యాపకులందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5-6 గంటలు స్టేషన్లో ఉంచడం జరిగింది. సో ఇదంతా కూడా మేము చదువుకున్న వాళ్ళం చదువుకోవడమే నేరమా అనేది ఒక్కటి మీరు గుర్తు చేసుకోండి. ఇంత ఉన్నత విద్యను మేము అభ్యసించి యూనివర్సిటీని నమ్ముకొని ఇన్ని రోజులు మేము సేవ చేశాము యూనివర్సిటీకి. పార్ట్ టైం వర్క్ లోడ్ అంటే ఫుల్ వర్క్ లోడ్ అండి. మేము సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని నినాదంగా తీసుకొని గవర్నమెంట్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరూ కూడా కొంచెము సీఎం గారు మానవతా దృక్పథంతో మీరు కొంచెం ఈ జీవో నంబర్ 21 రద్దు చేయాలి, మాకు టైం స్కేల్ ఇవ్వాలి, అలానే మాకు రెగ్యులరైజ్ చేయాలి మా సర్వీసెస్ అనేది మేము విన్నవించుకుంటున్నాము. మేము గత 20 ఏళ్ల నుంచి ఇంత ఉన్నత విద్య అభ్యసించి కష్టపడి ఒరిజినల్ డిగ్రీలు అందుకొని, ఫేక్ డిగ్రీలు కాదండి మాయి, ఒరిజినల్ డిగ్రీలు అందుకొని మేము ఇంత కష్టపడి యూనివర్సిటీని నమ్ముకొని మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారండి. వాళ్ళందరినీ ఎంతో ఉన్నత శిఖరాలకు మేము చేర్చామండి. వాళ్ళు రకరకాల కోయలు ఉంటారు, ట్రైబల్ పీపుల్ చాలా మంది ఉంటారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని మేము ఎంతో ఉన్నత శిఖరాలకు మేము చేర్చాము. ఇలాంటి టీచర్లని మీరు మా వేదన మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మా సర్వీసెస్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము. పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్ని మీరు పరిగణలోకి తీసుకొని మాకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. సీఎం గారిని, గవర్నమెంట్ గారిని, అలానే అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ని, అందరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ని మేము కోరుకుంటున్నాము. మేము 12 యూనివర్సిటీల నుంచి 900 మంది వరకు పార్ట్ టైం లెక్చరర్లు ఉన్నాము. అందరం కూడా ఫుల్ వర్క్ లోడ్ తోటి యూనివర్సిటీని నమ్ముకొని 15-20 ఏళ్ళుగా మేము సర్వీసెస్ చేస్తున్నాము. యూనివర్సిటీ అంటే మాకు తల్లితో సమానం. ఏనాడు కూడా మేము దాన్ని మోసపరచలేదు, ఏనాడు మేము క్లాసులు తీసుకోకుండా లేము. దాన్ని నమ్ముకొని ఉన్నట్టు మమ్మల్ని మీరు పక్కకు పెట్టడం అనేది అది సమంజసం కాదు. జీవో 21ని మీరు రద్దు చేయండి, మా సర్వీసెస్ని రెగ్యులరైజ్ చేయండి. ఇదే మేము కోరుకునే ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ అండి. జై స్వరాజ్య టీవీ.